నమస్తే నమస్తే అన్న. సో విష్ణు గారు అయితే ఆయన పైన కానీ ఆయన కుటుంబం పైన కానీ ఎవరైనా ట్రాల్స్ చేసినా ఎవరైనా ఏదైనా మాట మీద మాట్లాడినా వెంటనే కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తారు. వాళ్ళ మీద యాక్షన్ అనేది క్రిటికల్గా తీసుకుంటారు అనమాట. అయితే తాజాగా శ్రీ విష్ణు గారు సింగిల్ అనే సినిమాలో శివయ్య అనే పదం వాడినందుకు అటు అల్లు అరవింద్ గారి పైన అలాగే వాళ్ళందరి పైన ఫిర్యాదులు చేశారు గీతా ఆర్ట్స్ పైన. సో అది కరెక్ట్ అనుకుంటున్నారా? మళ్ళీ దానికి శ్రీ విష్ణు గారు సారీ కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా శివుని పేరు ఎవరైనా తెలుసుకోవచ్చు. శివుడు అంటే అందరి దేవుడు, ప్రతి ఒక్కరికి మనము పూజించే దేవుడు శివుడు కాబట్టి కంపల్సరీ వారి పేరు వాడుకోవచ్చు, తప్పుడు లేదు. ఎందుకంటే సరే వాడుకున్నా కూడా వారు తీసే సినిమాకు సెన్సార్ బోర్డు కానీ సినిమాలో రిజిస్ట్రేషన్ అనేది అవ్వడైతే గిట్ట సినిమా డైలాగ్ వాడితే తప్పు అవుతుంది. ఇంకా అప్పుడు కూడా వాళ్ళు సినిమా రిలీజ్ కాలేదు, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, ఏం చేయాలనేది శివుని పేరు వాడుకుంటే తప్పు లేదు. అదేవిధంగా వారు సారీ కూడా చెప్పి అంటున్నారు కాబట్టి కంపల్సరీ సారీ చెప్పినప్పుడు దాన్ని రిటర్న్ తీసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట భక్త కన్నప్ప సినిమా చూసిన పాతకాలంలో ఉన్నటువంటి భక్త కన్నప్ప సినిమా ఉంది. ఇలా మంచు విష్ణు గారు కూడా కన్నప్ప సినిమా తీస్తున్నారు కాబట్టి కంపల్సరీ అప్పుడు తీసినప్పుడు వాళ్ళు వేయలేనప్పుడు శివుడు పేరు ఎవరైనా తెలుసుకోవచ్చు కంపల్సరీ. ఎందుకంటే పాట వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన కానీ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద కానీ అనేకమైన సినిమాలు 2-3 చేసారు మన తెలుగు ఇండస్ట్రీని. కంపల్సరీ పేరు వాడుకోవడం వల్ల ఎలాంటి తప్పులేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను బ్రదర్.